ఒకసారి ఒక తండ్రి తన కుమారుణ్ణి పిలిచి ఇలా అడుగుతున్నాడు, బాబు కిటికీలో ఏదో ఉంది నాయనా, అదేంటో చూడు నాయనా అన్నాడు. కుమారుడు, డాడీ ఒక కాకి కిటికీ దగ్గర వాలింది అన్నాడు. 3 సెకండ్ల తర్వాత మళ్ళా తండ్రి అన్నాడు, అరే బాబు కిటికీ దగ్గర ఏదో ఉంది నాయనా చూడు అన్నాడు. చెప్పాను కదా డాడీ కాకి వాలింది అని అన్నాడు. ఒక 5 సెకండ్ల తర్వాత మళ్ళీ తండ్రి అడుగుతున్నాడు, అరే బాబు కిటికీ దగ్గర ఏదో ఉందరా అన్నాడు. ఈసారి కుమారుడికి చాలా కోపం వచ్చింది. అర్థం కాదా మీకు? 2 సార్లు చెప్పాను కదా, ఇంకెన్నిసార్లు చెప్పాలి, కాకి ఉంది అక్కడ అన్నాడు. తండ్రి అన్నాడు మరలా, బాబు కిటికీ దగ్గర ఏదో ఉంది ఆయన అంటే ఈసారి విపరీతమైన కోపం వచ్చి భయంకరంగా అరవడం ప్రారంభించాడు. కుమారుడు అలా అరిచిన తర్వాత తండ్రి కుమారుని దగ్గర పిలిచి, బాబిల్లరా అన్నాడు. ఎన్నిసార్లు అడిగాను ఇప్పుడు నీకు అని అడిగాడు. 4 సార్లు అడిగా, ఒకటే ప్రశ్న, చెప్తున్నా ఆన్సర్ చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు. తండ్రి ఆ బిడ్డను పిలిచి, నువ్వు మొదటిసారి చెప్పినట్టు నాకు అర్థమైంది నాయన, కానీ నీకు పాఠాన్ని నేర్పించాలని 4 సార్లు అడిగాను. ఎగ్జాక్ట్ గా ఎలాంటి సిచ్యువేషనే కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. కరెక్ట్ గా ఇదే కిటికీ దగ్గరికి వచ్చి ఒక కాకి ఆగితే, పప్పా ఏంటి అని అడిగావు. బాబు దాన్ని కాకి అంటారు నాయన అన్న. 3 సెకండ్లు కూడా ఆగల, నువ్వు మళ్ళా అడిగావు. తండ్రిగా ఒక్కసారి కూడా విసుక్కోకుండా 22 సార్లు పేషెన్స్ తో నేను సమాధానం చెప్పాను, కానీ నీ మీద కేకలేలా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అని ఎప్పుడు అనలా నేను.